అయింది, కొత్త వ్యాన్ కొన్నారు, ట్రీట్ ఏమి ఇస్తారే? ఏం ట్రీట్ కావాలి? నేను చెప్తాను టూర్కి పోదాం. టూరా? ఇప్పుడేం టూరే? రే గోవాలో బ్యాంకాక్ లాంటి మంచి మసాజ్ పార్లర్లు ఉంటాయి, స్వర్గంలా ఉంటాయిరా. అందరం వెళ్ళి ఒక వారం రోజులు ఎంజాయ్ చేద్దాం. ఎరా ఎప్పుడు మాటలేనా? ఏదైనా చేసేది ఉందా? ఏం చేస్తావురా? నా చేతికి చిక్కిన ఒక ఫిగర్ వాయిద్యాన్ని చూస్తే చేతిలో సాక్సిఫోన్ పెట్టాలి కూడా పారిపోయినా చేస్తారు. నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయరా. ఏం ప్రియ మనకు ఫీలింగ్స్ ఉండవు? జో టూర్ కి అయితే వెళ్దాం, కానీ గోవా మాత్రం వద్దు. హైదరాబాద్ హైవేలో ఒక టెంపుల్ ఉందని చెప్పావు కదా, అవును, అక్కడికి వెళ్దాం. అలాగే తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకుని మనిషికి రొట్టె తీసుకుని వద్దాం. కరెక్ట్ గా ఉంటది. ఏంటబ్బా నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? ఏదో చెప్పు. Cheers. ఈడొకడు తాగుడు తప్ప ఇంకేం వద్దు. రే టూరే వద్దనుకుంటుంటే నువ్వేమో గోవా అంటావు, తనేమో హైవే మీద టెంపుల్ అంటుంది. పోండ్రా. శామ్, నా ప్రాజెక్ట్ కోసం ఆ టెంపుల్ కి ఎలాగో వెళ్ళాలి కదా, అదేదో ఆ రిసర్చ్ కి ఇప్పుడే వెళ్దాం. పిచ్చి పడింది. నీకేం తెలుసు? Just shut up, okay? ఎక్కువ మాట్లాడు. రేయ్, హే ప్రియా, ఏయ్, అనవసరంగా వాక్. మనం ఆ టెంపుల్ కి వెళ్దాం శామ్, ప్లీజ్ నా మాట నా వినండి. మాట వింటారా? ఇప్పుడేంటి టెంపుల్ కి వెళ్ళాలా? అవును, వెళ్దాం. జో దాని తర్వాత గోవాకి వెళ్దాం. నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తున్నాను. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఏంటి సెల్ ఫోన్ లేకుండా రావడం నా వల్ల కాదు. మీరు కావాలంటే వెళ్ళండి. శామ్ ఫుడ్ లేకుండా ఉండమని ఉంటాను, కానీ సెల్ ఫోన్ లేకపోతే నా వల్ల కాదు. నీ ఫోన్ వల్ల నా మసాజ్ మిస్ అయిపోతుందిరా.